ఎటువంటి ర్యాంక్స్ రావాలి ఇప్పుడు చూద్దామండి. మీరు కనుక ఓసీ విద్యార్థులైతే అబ్బాయిల ర్యాంక్ యాక్చువల్గా అయితే మనకి అవైలబుల్గా లేదు అండి. అవైలబుల్గా లేదు అంటే గత సంవత్సరం నేను రిఫరెన్స్గా 2024 ర్యాంక్స్ తీసుకున్నాను కదా, ఆ సంవత్సరం ఆ క్యాస్ట్కి సంబంధించి ఆ వ్యక్తులకి సంబంధించి అక్కడ ఎలాంటి కౌన్సిలింగ్ అడ్మిషన్ జరగలేదని అర్థం, అంటే ఎవరు ఆప్ట్ చేసుకోలేదనో. సో అలా ఆ రకరకాల కండిషన్స్ ఉంటాయి. సో అమ్మాయిలకు వచ్చేసి 2,92,517 లోపు ర్యాంక్ రావాలండి. ఇక బీసీఏ ఫీమేల్కి అయితే 3,89,700 లోపు. ఇక బీసీబీ వాళ్ళకైతే అబ్బాయిలకు వచ్చేసి 2,97,767 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,97,337 లోపు ర్యాంక్ రావాలి. బీసీసీ వాళ్ళకైతే అబ్బాయిలకి 3,51,790 లోపు రావాలి. ఫీమేల్ డేటా అవైలబుల్గా లేదు. ఇక బీసీడీ వాళ్ళకు వచ్చేసి 3,01,023 లోపు అబ్బాయిలకి, 3,02,752 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ కేటగిరీ వాళ్ళకైతే అబ్బాయిలకు వచ్చేసి 2,95,866 లోపు ర్యాంక్ రావాలి. ఇక అమ్మాయిలకు వచ్చేసి 2,95,606 లోపు రావాలండి ర్యాంకు. ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే అబ్బాయిలకి 3,77,742 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 3,79,600 లోపు ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ వాళ్ళకైతే కనుక మళ్ళీ అగైన్ మేల్ డేటా అయితే అవైలబుల్గా లేదు. అమ్మాయిలకు వచ్చేసి 3,52,168 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఓకేనా, ఇవన్నీ కూడా క్లోజింగ్ ర్యాంక్స్ 2024 రిఫరెన్స్గా తీసుకున్నాను. సో ఈ ర్యాంక్స్ లోపు కనుక మీకు ర్యాంక్స్ వస్తే మీరు తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో అడ్మిషన్ పొందడానికి అర్హత సాధించినట్టే. ఓకేనా, మీకు అంటే డెంటల్ కాలేజెస్ కానీ ఎంబీబీఎస్ కాలేజెస్ కానీ మీకు అడ్మిషన్స్ కావాలి అంటే కనుక ఎడ్యూన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. అడ్మిషన్ ప్రాసెస్లో మేము మీకు హెల్ప్ చేస్తాం. ఓకేనా, ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.